హాయ్ హలో వెల్కమ్ టు ఫోర్స్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా చిన్నపిల్లల్ని ఎంతో మంది చంపేస్తూ ఉన్నారు. మద్యం మత్తులో దాడులు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకొల్లాలుగా శాంతి భద్రతలకు విఘాతం కలిగి అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకి ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం చాలా ముఖ్యమైనది ప్రభుత్వానికి. ఎందుకంటే ఈవీఎంస్ లో జరుగుతున్నటువంటి అక్రమాలని రాహుల్ గాంధీ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటూ రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్సీపీ మాజీ నాయకుడు, ఆయన ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తన కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి అక్రమాలని క్లియర్ గా చెప్తూ ఇంకో వీడియో చేయడం జరిగింది. ఈ తరుణంలో ఈవీఎంస్ వాడుకొని కూటమి ప్రభుత్వం గెలిచిందన్న వాస్తవాలు ప్రజల్లోకి ఎక్కడ వెళ్తాయో, మళ్ళీ ఈవీఎంస్ ఇంత సీరియస్ గా టాపిక్ వచ్చిన తర్వాత ఎలా తట్టుకోవాలి, ఎలా దాన్ని ప్రతిఘటించాలి, ఎలా ముందుకెళ్ళాలి అర్థం కాక ఒక లిస్టు తయారు చేసుకున్నట్టున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఏదైనా సీరియస్ మ్యాటర్ ఒకటి రాగానే దానికి సంబంధించి ఈ మ్యాటర్ని తొక్కివేయడం కోసం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి. ఆ వ్యక్తి ఏ స్టేజ్ లో ఉంటే అంత బజ్ క్రియేట్ అవుతుంది. ఆ బజ్ క్రియేట్ అయినప్పుడు అసలు విషయాన్ని తొక్కివేయబడుతుంది. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడుతున్నారు. ఉద్యోగ సంఘాలతో లోకేష్ మాట్లాడుతూ అది జరగదమ్మా అని చెప్పేయటం కూడా జరిగింది. చాలా చాలా దారుణంగా ఉద్యోగ సంఘాలను మోసం చేశారు. బీఈడి వాళ్ళని మోసం చేశారు. 10th క్లాసు రిజల్ట్స్ లో అంతకన్నా దరిద్రమైన పరిస్థితి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో మనం చూడలేదు. 2,10,000 మంది సబ్జెక్టులకి ఫీజులు కట్టారు. అంటే 2,10,000 అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి 1,000 రూపాయలు కడితే 2,17,000 ఇంటూ 1,000 రూపాయలు లెక్కేసుకుని ఎంత డబ్బు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు చేరిందో. ఇది సంపద సృష్టిలో భాగంగా చిన్నపిల్లలపైన దాడులు జరిగింది. దానిపైన నోరు విప్పని మహిళా సంఘాలు మాత్రం కొమ్మినేని శ్రీనివాసు వీళ్ళు ఎవరో కృష్ణంరాజు అనే అనలిస్ట్ మాట్లాడిన మాటలకి రోడ్లెక్కి తగలబెడుతున్నారు. సిగ్గులేని బ్రతుకులని తిట్టాలి ఈ మహిళా సంఘాలకి. మనిషికి ఒక్కసారి చెప్తే గుడ్డుకి చెప్పినట్టుగా చెప్పాల్సి వస్తుంది వీళ్ళకి. అరే, ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లలపైన దాడులు జరుగుతున్నాయి, అగత్యాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి అంటే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బయటకు రాని ఈ సో కాల్డ్ మహిళా సంఘాలు, సిగ్గులేని మహిళా సంఘాలు, బుద్ధి లేని మహిళా సంఘాలు, కనీసం కడుపుకు అన్నం తింటున్నారో లేదో కూడా తెలియనిటువంటి మహిళా సంఘాలు కొమ్మినేని గారు ఏమనలేదు. కృష్ణంరాజు అనే అనలిస్ట్ ఏదో అన్న మాటకి కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొడుతూ ఉన్నారు. ఇదంతా పేడి బ్యాచ్ అని అందరికీ తెలిసిపోతుంది. ఇట్లాంటి చెత్త మొహాల్ని మహిళా సంఘాలు అంటాం కన్నా కూడా చెత్త మొహాలు అంటమే కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలపైన ఎప్పుడన్నా అఘాత్యం జరిగినప్పుడు బయటకు వచ్చారా? ఒక అత్తా కోడల్ని టీడీపీ వాళ్ళు కలిసి అంతా మానభంగం చేసినప్పుడు వచ్చారా? లేదంటే టీడీపీ నాయకులు 9 మంది కలిసి 9వ తరగతి చదువుతున్న ఒక బాలికని ఆవిడ వీడియోస్ చూపించి కనీసం ఒక 6 నెలలు అమ్మాయిని దాడి చేసి హింసిస్తే అమ్మాయికి ఏమైనా అండగా నిలిచారా? మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు? ఎందుకంటే సిగ్గులేని మహిళా సంఘాలు చెప్పుతో కొట్టాలి వీళ్ళని అని నేను అనేది. అందుకే ఇప్పుడంట కొమ్మినేని శ్రీనివాస్ అనకుండా వేరే వాళ్ళు ఎవరో అమరావతిలో వేశ్యలు ఎక్కువ మంది ఉన్నారన్న దానికి వీళ్ళకి పొడుచుకొచ్చింది. ఎందుకు? ప్రభుత్వం ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న నాటకాలని, ఆ యొక్క దరిద్రాల్ని రాహుల్ గాంధీ అదేవిధంగా ఇటు శ్రీకాంత్ రెడ్డి బయట పెట్టారనేసి దాన్ని తట్టుకోలేక ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ వస్తే మేము చేతకాని ఎదవలం ఇలా గెలిచామని వాళ్ళ కుటుంబం వాళ్ళంతా ఫీల్ అవుతారు, ప్రజలు కూడా దీన్ని ఫీల్ అవుతారు. ఆ తరుణంలో మా చేతకానితనం, మా డొల్లతనం, మేము చేసిన మోసం అంతా బయటకు వస్తుందంటూ ఆ విషయాన్ని కప్పిపుచ్చడం కోసం కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారని చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో సాక్షి ఆఫీసుల పైన జరిగిన దాడి ముఖ్యంగా ఏలూరులో అయితే తగలబెట్టేశారు. ఆ వీడియోస్ ఒకసారి చూడండి.
సార్ మీరు ఆగండి సార్ మీరు ఏం చేస్తా ఉన్నా దానికి అది తీసే మా సార్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది కాబట్టి ఎవరు తెచ్చుకుంటే ఎవరు వాళ్ళు గొప్పగా ఫ్యామిలీ కూడా అలా తీసుకొచ్చా ఆఫీస్ ఏదో తెలుసుకొని దాంట్లో చేసుకోండి మళ్ళీ చేస్తాను మీకన్నా మీరు ఎవరు ఇస్తున్నారు చూశారు కదా. నాట్ ఓన్లీ ఏలూరు, అన్ని ప్రదేశాల్లో ఇలాగే దాడులు చేస్తూ ఉన్నారు సాక్షి ఆఫీసుల పైన. మరి సాక్షి టీవీకి ఒక్కదానికైనా ఆఫీసులు ఉంది, వేరే ఛానల్కి ఏం లేవు ఆఫీసులు. మరి రాబోయే రోజుల్లో తగలబెడతారా, కూల్చేస్తారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు. దెబ్బతిన్న సింహం అలాగే ఖాళీగా ఉంటుందంటే నమ్మడానికి పిచ్చోళ్ళు ఎవడో లేడు. ఎదురు తిరుగుతుంది, పోరాడుతుంది. ఆ పంజా దాటికి తట్టుకునే దమ్ము ధైర్యం కూడా ఉండాలి. ముఖ్యంగా ప్రజలకి సమాచారాన్ని అందించే వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని కూటమి ప్రభుత్వం ఏవైతే చేస్తూ ఉందో, నిజాలు తెలియకుండా కప్పిపుచ్చటానికి పచ్చ మీడియాతో పిచ్చి రాతలు రాయిస్తూ పిచ్చి కూతురు కూయిస్తూ వాస్తవాలని మంట కలుపుతుందో అటువంటి పరిస్థితి ఇకపైన రాదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు, జనరల్ సోషల్ మీడియా కావచ్చు, వాస్తవాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటం నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంది. అయినా నాకు అర్థం కాని విషయం అంటే దగ్గర 10 శాటిలైట్ ఛానల్స్, 5-6 న్యూస్ పేపర్స్, వందలకి వేలకు పైగా వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్న కూటమి ప్రభుత్వం ఒకే ఒక సాక్షి ఛానల్ చూసి ఉచ్చబోసుకుంటుందంటేనే వాళ్ళ భయం ఏ స్థాయికి చేరిందో, వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే తట్టుకొని తత్వం ఏ రేంజ్లో పేటరేగిపోయిందో, మానసికంగా ఎంత హింసకు గురి చేస్తుందో సాక్షి పేపరు, సాక్షి టీవీ ఛానల్ వాళ్ళన్నది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడుకి అయితే నిజంగా నిద్రలో కూడా సాక్షి 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 అని కలవరిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలు, దాడులు చూస్తూ ఉంటే ముఖ్యంగా మహిళా సంఘాలు ఎవరైతే ఈ అసత్యాన్ని నమ్మి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి
కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా నాయుడు సోదరీస్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే మధ్యలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి ఆలోచించండి. ఏ దేనికైనా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కొంచెం ఆలోచించాలి. మిమ్మల్ని వాడుకుంటున్నారు. మిమ్మల్నేమో అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఉండి మిమ్మల్ని దేశంలో ఉన్నత స్థానాల్లో పెట్టాలనుకుంటే మీరు ఇక అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసును ప్రతి ఒక్కరిని ప్రయోగించి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారనో మాట పడి చెప్తున్నారనో మీరు ఎస్సీ ఎస్టీ కేసును ప్రతి వాళ్ళ దగ్గర పెడితే ఇవరికి నష్టపోయేది మీరే. ఎస్సీ ఎస్టీ కేసుని ఇష్టం వచ్చినట్టు వాడకండి. అదే మీకున్న ఆయుధం. దాన్ని కూడా తీసివేయాలన్నదే ఇప్పుడు కూటమి అండ్ బీజేపీ యొక్క ప్రథమ లక్ష్యం. మీరు ఎస్సీ ఎస్టీ కేసు నిలబెట్టుకోండి. ఫ్యూచర్ లో మీకు ఏదైనా ఆపద కలిగితే మిమ్మల్ని కాపాడేది అదే. దాన్ని ఏదో చెకోడీలాగా ఎవడడిగితే వాడిపైన కేసులు పెడతారని మాత్రం ఇప్పుడు మహిళా సంఘాలు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇలా ఎస్సీ ఎస్టీలు కానీ ఒకసారి బుద్ధి పెట్టి ఆలోచించండి. మీరు చేస్తున్న తప్పులు మీకు అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సింగ్. థ్యాంక్స్ సో మచ్.